ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. ఒకవైపు తెలంగాణ వివాదంపై ఇప్పటికే కాంగ్రెస్ నేతల పవన్ టార్గెట్ కు విరుచుకుపడుతూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ గా పవన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహాకవి శేషేంద్ర రచించిన ఆధునిక మహాభారతంలోని కొన్ని లైన్లను ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. పవన్ రాసిన ట్వీట్లో ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రాస్తా అంటూ రాశారు. అలాగే ఏ రాస్తాలో సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో, ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా అంటూ ఆయన సుదీర్ఘంగా రాసుకొచ్చారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్గానే పవన్ ఈ ట్వీట్ చేసినట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ నేతల ప్రతి దాడిపైన పవన్ కళ్యాణ్ ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిందే అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ మనం గమనించవచ్చు. తెలంగాణ వివాదం పైన కాంగ్రెస్ నేతలు టార్గెట్గా పవన్ కళ్యాణ్ ఈరోజు విరుచుకుపడినట్లుగా అర్థమవుతోంది. మహాకవి శేషేంద్ర రచించిన ఆధునిక మహాభారతంలోని కొన్ని లైన్లను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రాస్తా అంటూ రాశారు. అలాగే ఏ రాస్తాలో సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రాస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో, ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా అంటూ ఆయన సుదీర్ఘంగా రాసుకొచ్చారు. సో ఇప్పుడు నిన్న జరిగిన తాజా పరిణామాలపైన జనసేన వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈరోజు ట్వీట్ చేయడం, ఇది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిందే అనేటువంటి చర్చ అయితే జోరుగా జరుగుతోంది.